హాయ్ గైస్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 50లో మార్కెట్ స్లైట్ గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయింది. ఫ్రైడే క్లోజింగ్ మనం చూసుకున్నట్లయితే 23,290 ఉంది అండ్ ఈరోజు 23,320. జస్ట్ ఒక 20-30 పాయింట్స్ గ్యాప్ అప్. దీన్ని మనం ఫ్లాట్గానే తీసుకోవచ్చు. 23,320 ఓపెనింగ్. అలానే రీచ్ అయిన హై చూస్తే 23,411. 50-50కి ఇది ఆల్ టైమ్ హై 23,410 అరౌండ్. మార్కెట్ ఓపెన్ అయిన దగ్గర నుంచి నియర్లీ ఒక 100 పాయింట్స్ మార్కెట్ ర్యాలీ క్యారీ ఫార్వర్డ్ అయింది. సో ఇక్కడ రీసెంట్ టైమ్స్లో మనకి రీచ్ అయిన హై చూసుకోగలిగితే ఇక్కడ మనకి 23,340 అరౌండ్ ఉంది. సో అక్కడి నుంచి ఒక 70 పాయింట్స్ కూడా మార్కెట్ హైని రీచ్ చేయడం జరిగింది. బట్ అక్కడి నుంచి మార్కెట్ అయితే కరెక్ట్ అవుతూ వచ్చింది. అలా ఈ హై నుంచి మార్కెట్ రీచ్ అయినలో 23,227 23,227 ఇంట్రాడే లో. టోటల్గా హై అండ్ లోస్ పరంగా రేంజ్ చూసుకోగలిగితే టోటల్లీ ఒక 180 పాయింట్స్ దాకా రేంజ్ అనేది క్రియేట్ అయింది. బాడీ వైస్లో మనం చూసుకోగలిగితే మార్కెట్ ఫైనల్గా క్లోజ్ అయిన ఏరియా మాత్రం 23,260. బాడీ పరంగా స్మాల్ రేంజే ఉంది, ఒక 60 పాయింట్స్ రేంజే ఉంది. బట్ ఒక రెడ్ క్యాండిల్తో మార్కెట్ క్లోజ్ అయింది. మనకి లాస్ట్ డే అంటే ఫ్రైడే రోజు ఇంత మొమెంటం తర్వాత కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ కనపడింది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మార్కెట్ క్లోజ్ అయింది మాత్రం 23,260. మరీ డౌన్ సైడ్ కూడా క్లోజ్ అవ్వలేదు. దీన్ని బట్టి నేను ఒక లెవెల్ అయితే డ్రా చేసుకుందాం అనుకుంటున్నాను. ఇక్కడ రీచ్ అయిన హై చూసుకున్నట్లయితే 23,110 ఉంది. అలానే ఇక్కడ లో వచ్చేసి 23,060 ఉంది. అలానే ఈరోజు వచ్చిన లో 23,227 ఆల్రెడీ ఇక్కడ డ్రా చేసుకున్నాం కదా. సో దీన్ని ఈ లెవెల్స్ని మనం గమనిస్తూ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవచ్చు. 23,120 లెవెల్ దగ్గర ఒక లెవెల్ వచ్చింది. ఎందుకు ఇక్కడ డ్రా చేసుకున్నామంటే, సో ఇక్కడ మనం చూసుకుంటే ఇది ఒక రెసిస్టెన్స్ లెవెల్ లాగా యాక్ట్ చేసింది. ఆ తర్వాత ఈ లెవెల్ దగ్గరే నియర్ బై సరౌండింగ్ ఇది సపోర్ట్ లాగా యాక్ట్ చేయడం జరిగింది. సో ఈ రెండింటిని కంబైన్గా తీసుకున్నప్పుడు మనం ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్ ఫాల్ అవుతుంటే ఇనిషియల్ లెవెల్లో ఈ లెవెల్ ఇక్కడ ఈ 23,120 ఏరియా దగ్గర మనకి ఒక సపోర్ట్ క్రియేట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది నిఫ్టీ 50. ఒకసారి ఈ మొమెంటం 15 మినిట్స్ క్యాండిల్లో చూద్దాం. 15 మినిట్స్ క్యాండిల్లో చూసుకుంటే మార్కెట్ ఓపెనింగ్ మనకి ఆల్మోస్ట్ ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకున్నాం. 23,300 అరౌండ్ 23,320 దగ్గర ఓపెన్ అయింది. అక్కడి నుంచి ఇమీడియట్గా ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్లోనే సో నెక్స్ట్ రౌండ్ ఆఫ్ ఫిగర్ అయినా 23,400 లెవెల్ని హిట్ చేయడం జరిగింది. సో ఇక్కడ నుంచి మార్కెట్లో కొద్దిగా వోల్టాలిటీ అనేది క్రియేట్ అయింది. ఈ 15 మినిట్స్ క్యాండిల్లోనే ఎలా అయితే మార్కెట్ ఒక 100 పాయింట్స్ అప్వర్డ్ మొమెంటం క్రియేట్ చేసిందో ఇక్కడ నుంచి విత్ ఇన్ సింగిల్ క్యాండిల్లో నియర్లీ 23,230 వరకు కూడా మార్కెట్ డౌన్ఫాల్ అవ్వడం జరిగింది. సో మళ్ళీ ఒక సైడ్ వైజ్ మార్కెట్ అనేది క్రియేట్ అయింది. ఇక్కడ మనం పర్టికులర్గా ఒక రేంజ్ చూడాలనుకున్నప్పుడు ఇక్కడ బాడీ వైజ్ మనం ఓవర్లాప్ చేసుకుంటూ డ్రా చేసుకుంటే ఇక్కడ క్లోజింగ్ వచ్చేసి 23,368 అంటే 23,370. అలానే ఇక్కడ మనం 23,250 లెవెల్ని చూడొచ్చు. బికాస్ ప్రతి క్యాండిల్ కూడా 23,250 ఎబోనే క్లోజ్ అయింది. మనకి యాక్చువల్గా మార్కెట్ క్లోజ్ అయింది కూడా 23,260 దగ్గరే. సో మనకి 23,250 ఎబోనే మార్కెట్ అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. సో ఇది సపోర్ట్ అండ్ ఇది రెసిస్టెన్స్ అనుకుంటే ఈరోజు ఇంట్రాడే పరంగా ఇలా మనం చూడొచ్చు. సో టోటల్ ఒక 100 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ ఎక్కువ టైం స్పెండ్ చేయడం జరిగింది. ఒక కన్సోలిడేషన్ లాగా కనపడుతుంది, బట్ ఒక రేంజ్ బౌండ్లోనే ఉంది మార్కెట్ అయితే. సో అలా మార్కెట్ ఎలా పడిందో అలా రిటర్న్ ట్రై చేసింది 23,350 లెవెల్కి. బట్ లాస్ట్ మొమెంటంలో 2 o'clock తర్వాత ఎలా అయితే మార్కెట్ రేస్ అయిందో అలా పడిపోయింది. ఏ లో నుంచి మనకి మార్కెట్ సపోర్ట్ తీసుకుంటూ పైకి లేసిందో అలానే అదే సపోర్ట్ లెవెల్ దగ్గర మార్కెట్ డౌన్ఫాల్ అయితే అయింది. ఇప్పుడు ఈ లెవెల్ మనకి సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుందా, ఇక్కడ నుంచి డౌన్ సైడ్ బ్రేక్ అవుతుందా అనేది మనం రేపటి మార్కెట్లో గమనించాల్సి వస్తుంది. ఒకవేళ కనుక మార్కెట్ ఈ లెవెల్ని సపోర్ట్ లాగా తీసుకుంటే అంటే మార్కెట్ ఫ్లాట్గా అయినా గ్యాప్ అప్ అయినా ఓపెన్ అయినప్పుడు దీన్ని సపోర్ట్ లాగా మనం కన్సిడర్ చేస్తాం. అప్పుడు టాప్ లెవెల్లో 23,500 ఒక 250 పాయింట్స్ రేంజ్ని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఈ వీక్లీ ఎక్స్పైరీకి. లేదు ఒకవేళ ఈ లెవెల్కి డౌన్ సైడ్ మార్కెట్ వెళ్తుంది అంటే ఇందాక మనం డే వేస్లో చూసుకున్నట్టు 23,120 ఇది ఇనిషియల్ సపోర్ట్. ఈ రేంజ్లో మార్కెట్ కొద్దిగా టైం తీసుకున్న తర్వాత మళ్ళీ రీబౌన్స్ అవుతుంది అనేది మన ఎస్టిమేషన్. సో దట్స్ ఫర్ నిఫ్టీ 50. అలానే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో కూడా
మనకి ఈరోజు ఫ్లాట్గానే ఓపెన్ అయింది. లాస్ట్ డే క్లోజింగ్ 49,800 అండ్ ఈరోజు 49,800 సేమ్ లెవెల్. అలానే ఇప్పుడు ఇక్కడ కూడా మనం ఒక లెవెల్ అనేది డ్రా చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ రీసెంట్ టైమ్స్లో 50,000 లెవెల్ దగ్గర మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ రెసిస్ట్ చేసింది. కానీ దానికన్నా డౌన్ సైడ్ చూసుకున్నప్పుడు సో ఇక్కడ ఈ ఏరియా దగ్గర అండ్ ఈ ఏరియా దగ్గర మార్కెట్ ఈ లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ ఫాలో అవ్వడం చూసాం. సో దీన్ని కంబైన్గా అన్నీ టచ్ అవుతూ మనం ఒక లెవెల్ డ్రా చేసుకోగలిగితే సో ఇక్కడ 49,620 ఆ ఏరియా దగ్గర ఒక లెవెల్ అనేది మనం డ్రా చేసుకోగలుగుతున్నాం. ఎందుకంటే ఇక్కడ రీచ్ అయిన హై కూడా 49,600 అరౌండ్ ఉంది 610. అలానే ఇక్కడ కూడా మనకి రీచ్ అయిన హై 49,690 వరకు ఉంది. కంబైన్గా చూసుకున్నప్పుడు 49,650 అరౌండ్ ఈ లెవెల్ అనేది ఉంటుంది. సో ఈ లెవెల్ దగ్గర మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది కాబట్టి సో ఇక్కడ ఒక సపోర్ట్ అనేది తీసుకుంది. ఈరోజు కూడా 49,622 దగ్గర ఇంట్రాడే లో అయితే చూసాం. 49,622 లో. అలానే రీచ్ అయిన హై చూసుకుంటే 50,252. ఇక్కడ టోటల్ రేంజ్ మనం గమనించినట్లయితే సో ఇక్కడ 400 అండ్ 230 పాయింట్స్ దగ్గరగా మనకి 650 పాయింట్స్ దాకా మార్కెట్ ర్యాలీ అనేది కనపడింది. లో నుంచి హై వరకు చూసుకున్నట్లయితే టోటల్ రేంజ్ ఇది. అలానే మార్కెట్ ఓపెనింగ్ మనం చూసుకోగలిగితే మార్కెట్ ఫ్లాట్గానే ఓపెన్ అయింది అనుకున్నాం కదా, 49,800 అరౌండ్ ఓపెన్ అయింది. ఫైనల్గా మార్కెట్ క్లోజ్ అయింది కూడా ఇంచుమించు ఇదే ఏరియా దగ్గర 49,780. ఇది క్లోజింగ్ అండ్ ఇది ఓపెనింగ్. జస్ట్ ఒక 20 పాయింట్స్ బాడీ, అది కూడా ఒక రెడ్ క్యాండిల్. బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా మనకి ఈరోజు రెడ్ క్యాండిల్తో క్లోజ్ అవ్వడం జరిగింది. సో ఇదైతే ఒక పాస్ మొమెంటం లాగా చూడొచ్చు. అండ్ రేపు నేను ఎక్స్పెక్ట్ చేసేది పర్సనల్గా ఇక్కడ నుంచి మార్కెట్ మళ్ళీ టాప్ వర్డే కంటిన్యూ చేస్తుందని, ఒక బూస్టప్ వస్తుందని అనుకుంటున్నాను. చూద్దాం. ప్రెసెంట్ ఈ సినారియో బట్టి అయితే ఇంత రేంజ్ ఉంది కాబట్టి రేపు ఈ లెవెల్ ఈరోజు క్లోజింగ్ నుంచి మార్కెట్ ఎటువైపు మూమెంటం ఇస్తుందో మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. సో టోటల్ దీని గురించి అనాలిసిస్ మనం 15 మినిట్స్ క్యాండిల్లోనే చూద్దాం. ఇక్కడ చూస్తే మార్కెట్ ఓపెనింగ్ ఫ్లాట్గా ఓపెన్ అయింది 49,800 దగ్గర. మనం ఈ 49,800 దగ్గర లెవెల్ అయితే డ్రా చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం డ్రా చేసుకున్న లెవెల్ 49,622 అరౌండ్ ఉంది కదా, అది సెవెరల్ డేస్ ముందు రీచ్ అయిన హైస్ బేస్ చేసుకొని మనం డ్రా చేసుకున్నాం. కానీ ఎక్కడ కూడా బాడీస్ అయితే ఇంత డౌన్ సైడ్ రాలేదు. ఓన్లీ మనకి టైల్స్ వచ్చాయి 49,620, 650 అరౌండ్. సో ఇది మనం డ్రా చేసుకున్న లెవెల్. అండ్ అప్వర్డ్లో ఈ 49,800 లెవెల్ ఒక క్రూషియల్ రోల్ ప్లే చేసింది. సో ఈ లెవెల్ దగ్గర మార్కెట్ ఎక్కువ సపోర్ట్ తీసుకోవడం అయితే జరిగింది. అండ్ మార్కెట్ ఓపెనింగ్ కూడా ఇక్కడే కాబట్టి ఇక్కడ నుంచి నియర్లీ 450 పాయింట్స్ దాకా ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్లోనే మార్కెట్ రీచ్ అవ్వడం జరిగింది. ఎలా అయితే మార్కెట్ 450 పాయింట్స్ కవర్ చేసిందో ఇమీడియట్గా సెకండ్ క్యాండిల్లో అలా మార్కెట్ ఫాల్ అయిపోయింది. సో ఆ తర్వాత ప్రతి క్యాండిల్ కూడా 49,800 లెవెల్ని టచ్ చేస్తూ స్లోగా మనకి 50,000 రౌండ్ ఆఫ్ ఫిగర్నైనా హిట్ చేద్దామని ట్రై చేశాయి. ఫస్ట్ టైం ట్రై చేశాయి అండ్ రిజెక్ట్ అయిపోయింది. అండ్ మళ్ళీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి 50,100 వరకు కూడా వెళ్ళింది. సో ఇక్కడ ఉన్నప్పుడు నేనేం ఎక్స్పెక్ట్ చేశానంటే సో ఇంకా ఇక్కడ నుంచి మార్కెట్ అట్లీస్ట్ ఒక 300 పాయింట్స్ అయినా పైకి వెళ్తుందేమో అనిపించింది నాకు ఈ మూమెంటంలో. బికాస్ ఆల్రెడీ మనకి బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హై 51,000 రౌండ్ ఆఫ్ ఫిగర్ని కూడా టచ్ చేసింది. సో ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్ళడం పెద్ద మేటర్ ఏం కాదనుకున్నాను. బట్ ఇమీడియట్ సెల్లింగ్ ప్రెషర్ అనేది ఇక్కడ క్రియేట్ అయింది. 2 o'clock నుంచి మార్కెట్ స్లోగా డౌన్ఫాల్ అవుతూ ఈ 49,800ని కూడా మార్కెట్ ఒబే చేయకుండా లాస్ట్ క్యాండిల్లో డౌన్ సెట్ 49,620 లోని టచ్ చేస్తూ ఫైనల్గా మార్కెట్ క్లోజ్ అయింది మాత్రం ఈ 49,800 బిలోనే. అది కూడా 49,780 లెవెల్ దగ్గర. ఇది యాక్చువల్ క్లోజింగ్. లాస్ట్లో సెల్లింగ్ ప్రెషర్ వల్ల మనకి 49,690 చూపిస్తుంది. కానీ ఒక 100 పాయింట్స్ బెటర్గానే మార్కెట్ క్లోజ్ అవ్వడం అయితే జరిగింది. సో మన ప్రిడిక్షన్ ఏంటి అంటే సో ఫస్ట్ ఈ రేంజ్ నుంచి మార్కెట్ అయితే బయటికి రావాలి. ఇదంతా కూడా 49,600 నుంచి 800. సో ఇదంతా నేను ఒక సపోర్ట్ జోన్ అనుకుంటున్నాను. ఈ జోన్ నుంచి మార్కెట్ బయటికి వచ్చి రేపు 15 మినిట్స్ క్యాండిల్స్ క్లోజ్ అవుతున్నాయి అంటే ఈరోజు రీచ్ అయిన హైని రేపు ఖచ్చితంగా బ్రేక్ చేస్తుంది అనుకుంటున్నాను. లేదు ఒకవేళ ఈ లెవెల్ నుంచి ఇక్కడ మార్కెట్ ఓపెన్ అయ్యి ఇక్కడ నుంచి డౌన్ సైడ్ ఫాల్ అయింది అంటే మాత్రం నేను ఈ 49,800 లెవెల్ని రెసిస్టెన్స్ లాగా చూస్తాను. మార్కెట్ని 49,500 సో మనకి దగ్గరలో ఉన్న రౌండ్ ఆఫ్ ఫిగర్
డౌన్ సైడ్ అది కాబట్టి 49,500 అయినా 49,000 ఈ రౌండ్ ఆఫ్ ఫిగర్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఒకసారి మనం అనుకునే లెవెల్స్ డ్రా చేసుకుందాం. ఇక్కడ 51,000 నుంచి 49,800, ఎప్పుడైతే 49,800 ఎబో క్యాండిల్స్ క్లోజ్ అవుతాయో, లేదు ఒకవేళ డౌన్ సైడ్ అన్నప్పుడు 49,800 నుంచి లోయర్ సైడ్ 49,000. సో ఇక్కడ మనకి 1200 పాయింట్స్ కనపడుతుంది అండ్ ఇక్కడ 800 పాయింట్స్ కనపడుతుంది. ఇంకా 2 డేసే ఉంది ఎక్స్పైరీకి, బట్ లార్జర్ రేంజెస్ తీసుకుంటున్నాం బికాస్ చాలా రేంజ్ అనేది కంటిన్యూ అవుతుంది డైలీ బేస్డ్ మీద. ఈరోజు కూడా ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్లోనే 450 పాయింట్స్ దాకా మొమెంటం చూసాం కాబట్టి లాంగ్ రేంజ్ అనేది తీసుకోవడం ఎందుకైనా మంచిది మనకి. సో చూద్దాం మరి రేపు మార్కెట్ ఏ విధంగా ఓపెన్ అవుతుందో. దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం రేపటి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ SV Trade Vlogs. Bye guys, see you tomorrow.